జూలై 7 తారీఖు రోజు గ్రామాన్న పెద్ద ఎత్తున జెండా దిమ్మలు ఏర్పాటు చేసి ఒక మాదిగల పండుగ లాగా మనం ఎట్లయితే డిసెంబర్ 25వ రోజు క్రిస్మస్ మనకి ఎట్లా జరుపుకుంటామో అంతకన్నా రెట్టింపుగా మన మాదిగల పండుగ అయినటువంటి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు అందరూ జరపాలని చెప్పేసి అన్నగారు మమ్మల్ని గ్రామాలకు గురించే జరిగింది. అందులో భాగంగానే మీ ఊరికి రావడం జరిగింది. 30 ఏళ్ల ఉద్యమానికి కేవలం మాదిగలు ఒక్కరే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమైనవి. పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనందరికీ సహకారాలు అందించినాయి. కాబట్టి ఈ సమాజం కోసం కూడా మనం పోరాడాల్సిన అవసరం అనేది ఒక ఆరోగ్యశ్రీ, ఒక వికలాంగుల పింఛనే కాకుండా ఇంకా రానున్న రోజుల్లో యావత్ మాదిగ సమాజం మొత్తం, మాదిగ జాతి మొత్తము సమాజానికి అండగా నిలవాలని చెప్పేసి అన్నగారు సంకేతం ఇవ్వబోతున్నారు. అందులో భాగంగానే మళ్ళా ఈ 30 ఏళ్ల ఉద్యమం ఎట్లా నడుస్తుందో రానున్న రోజుల్లో మళ్ళీ అదేవిధంగా ఉద్యమం నడవాలి. కాబట్టి గ్రామ స్థాయి నుంచి మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించాలి. కొత్త నాయకత్వాన్ని, కొత్త తరాన్ని మీరు అందరూ తయారు చేయాలని చెప్పేసి అన్నగారు పంపించడం జరిగింది.